నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్లా. ఏపీలో అధికార కూటమిలో అగ్రనేతల మధ్య అనుబంధం ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అని చంద్రబాబు అంటుంటే పవన్ అన్న అని లోకేష్ సంబోధిస్తూ ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పాలనా అనుభవాన్ని ఎప్పటికప్పుడు కీర్తిస్తూనే వస్తూ ఉన్నారు. లోకేష్ను సైతం అభినందిస్తూ ఉన్నారు. ఇలా కూటమి పెద్దల మధ్య ఎంతో సఖ్యత కనిపిస్తోంది. కానీ నియోజకవర్గాల్లో పరిస్థితి అలా లేదని అంటూ ఉన్నారు రాజకీయ పరిశీలకులు. ఒంగోలు, పి గన్నవరం లాంటి చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనల మధ్య సయోధ్య వాతావరణం కనిపించడం లేదని అంటూ ఉన్నారు. తాజాగా పి గన్నవరం కూటమి పార్టీల మధ్య అలజడి చెలరేగింది. సోషల్ మీడియాలో టీడీపీ పోస్టులకు జనసేన కౌంటర్ ఇవ్వడంతో పి గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. వచ్చే ఎన్నికల్లో పి గన్నవరం సీటు టీడీపీకే దక్కుతుందని, ప్రస్తుత ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఒక్కసారికే పరిమితమవుతారని కొందరు టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గిడ్డి సత్యనారాయణ గారు ఈ ఒక్క టర్మ్కే పరిమితం, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఈ సీట్ అనే పరిస్థితికి ఇక్కడ వ్యక్తులు ప్రసారం చేస్తున్నారు. డైరెక్ట్ మీడియా సోదరులకు కూడా నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా పర్లేదు, కానీ జనసేన ఇవాళ రాష్ట్రంలో ఆయన తీసుకునే నిర్ణయానికి మేమందరం కంకణబద్దులై పనిచేస్తున్నాం. టీడీపీ నేతల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, నియోజకవర్గంలో ప్రజల మద్దతు తమకే ఉందని జనసేన నేతలు అంటూ ఉన్నారు. పి గన్నవరం నియోజకవర్గం జనసేన అడ్డా అని, ప్రజల ఆశీర్వాదంతోనే తాము ముందుకు సాగుతూ ఉన్నామని జనసేన నాయకులు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న దుష్ప్రచారాలకు కార్యకర్తలు స్పందించాల్సిన అవసరం లేదని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్పందిస్తూ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తానే చూసుకుంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న రాజకీయ విమర్శలకు భయపడకుండా ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఎంతో ఆవేదనతో మాట్లాడారు. అయితే శ్రీను, ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, మన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది, పదే పదే చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏవి కూడా ఏమీ చేయలేవు. ఇక్కడ ఏ విషయం జరిగినా కూడా దాన్ని అధిగమించడానికి నేను దాన్ని చేస్తాను తప్పనిసరిగా. ఆ విషయాల్లో మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కూటమి ధర్మాన్ని పాటించాలి. కూటమి ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను సమాధానం చెప్తాను. అంచేత మీరు ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఆవేశం చూపించవలసిన అవసరం లేదు దయచేసి. ఓకే. ఈ పరిణామాలతో పి గన్నవరం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కగా రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీని రాజకీయంగా అంతం చేసేందుకు సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేనలు చేతులు కలిపాయి. పైకి చూస్తే ఇది వ్యూహాత్మకంగా బలమైన నిర్ణయమే అయినా కూడా లోపల మాత్రం అనేక సమస్యలు, అసంతృప్తులు, అంతర్గత కలహాలకు దారితీస్తుంది. ముఖ్యంగా టికెట్ల పంపిణీ విషయంలో ఈ పొత్తు అనేక మంది ఆశావహులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. సంవత్సరాల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారు, నియోజకవర్గాల్లో పట్టు సంపాదించిన వారు ఈసారి తమకు అవకాశం వస్తుందని ఆశించారు. కానీ జనసేన, టీడీపీ పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటు అనివార్యమైంది. ఒక నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే అక్కడ టీడీపీ ఆశావహులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలాగే టీడీపీకి కేటాయించిన చోట్ల జనసేన నేతలు నిరాశ చెందారు. ఈ ప్రక్రియలో అనేక మంది నాయకుల రాజకీయ భవిష్యత్తు ఒక్కసారిగా అనిశ్చితిలో పడింది. అనేక నియోజకవర్గాల్లో మిత్రపక్షాల మధ్యనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బయటికి మిత్రుల్లా కనిపించినా లోపల మాత్రం ఉప్పు నిప్పులా పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అయితే ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. స్థానికంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉన్న నేతలు తమ స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో వారి అనుచరుల్లో ఆగ్రహం పెరిగింది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం, కానీ పొత్తు పేరుతో పక్కకు నెట్టేశారు అన్న భావన బలపడింది. అయితే అగ్రనేతల మధ్య సయోధ్య కారణంగా లోకల్ ఇష్యూలు హైలైట్ అవ్వడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన నాయకత్వానికి
పెద్ద సవాలే ఎదురైంది. అసంతృప్త నేతలను ఎలా సమన్వయం చేయాలి, కార్యకర్తల ఉత్సాహాన్ని ఎలా నిలుపుకోవాలి అన్నది కీలక ప్రశ్నగా మారింది. కొన్ని చోట్ల భవిష్యత్ హామీలు, పదవుల ఆశ చూపిస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం విభేదాలు ఇంకా చల్లారలేదని చెప్పవచ్చు. పి గన్నవరం మాత్రమే కాకుండా ఇంకా రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా రగులుతోన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి చోట్ల పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపైనే ఉంది. లేదంటే వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశము ఉంది.